గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మనలో చాలా మందిని ఎందుకు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు? దేవుడు మనలో చాలా మందిని ఫైనాన్షియల్‌గా ఎందుకు బ్లెస్ చేశాడు? దేవుడు మనలో చాలా మందికి ధనాభివృద్ధిని కలుగజేస్తా ఉన్నాడు. ఎందుకు చక్కటి ఉద్యోగంలో మనల్ని స్థిరపరిచాడు? ఎందుకు మనకి కృప వెంబడి కృపతో ఆయన ఫైనాన్షియల్‌గా మనల్ని బలపరుస్తా ఉన్నాడని మనం ఆలోచన చేస్తే, మనమొక్కరమే, మన కుటుంబమే సంతోషంగా ఉండాలని కాదు గానీ, మన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలని, మన ద్వారా దిక్కులేని వారు, విధవరాండ్లు, బీదలు, ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, తల్లిదండ్రులు లేని బిడ్డలున్నారో, ఇట్టి వారికి సహాయం చేయాలని దేవుడు మనల్ని ఫైనాన్షియల్‌గా బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఇంకా దేవుని పనులకు మనం ధారాళంగా ఇవ్వాలని ఆయన మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నాడు. కానీ చాలాసార్లు మనం అనుకుంటాం, నా డబ్బులు నాతోనే ఉండాలా, నేను ఎవ్వరికీ ఇవ్వను అని మన గుప్పిల్ని గట్టిగా పట్టేసుకుంటాం. మన కుటుంబానికి మాత్రమే ఖర్చు పెడతాం, మనకు మాత్రమే ఖర్చు పెడతా ఉంటాము. మన గుప్పిలిని అస్సలు మిగతా వాటికి మనం ఖర్చు కానివ్వము. ప్రియ సహోదరి, సహోదరుడు, ఎవరైతే గుప్పిలిని గట్టిగా పట్టుకుంటారో వారి డబ్బులు అదే విధంగా ఉంటాయి. అవి ఇంక్రీజ్ కావు, అవి అభివృద్ధి చెందవు, అవి మల్టిప్లై కావు, అవి ఎప్పుడు అదే విధంగా ఉంటవి. మీరంత కావలిస్తే గమనించండి. ఎవరైనా డబ్బులు అస్సలు ఖర్చు పెట్టని వారు ఉంటే, దేవుని సేవకు కానీ, లేకపోతే దిక్కులేని వారికి కానీ, ఎవరికైనా సహాయం చేయకుండా ఎప్పుడు డబ్బుని కాపాడుకుంటూ ఉంటే అవి అంతే ఉంటాయి, కానీ మల్టిప్లై కావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇస్తావో దేవుని సన్నిధికి, నువ్వు దిక్కులేని వారికి సహాయం చేస్తావో, దేవుడు రెండంతలుగా వాటిని మల్టిప్లై చేస్తాడు, నూరంతలుగా వాటిని మల్టిప్లై చేస్తాడు. సో ఇవ్వడము మనం నేర్చుకోవాలా. సో ఇవ్వడము మనం నేర్చుకోవాలా. దేవుడు ఇచ్చే హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:7, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, మనం ఇచ్చే ధనము సనుక్కొనక గునుక్కొనక ఇవ్వాలి. చాలామంది ఇస్తారు, ఏదో మనం పెద్ద సహాయం చేసేస్తూ ఉన్నాం అన్నట్టు సనుక్కుంటూ గునుక్కుంటూ ఇవ్వాలా అని ఇస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా ఇవ్వొద్దని దేవుని వాక్యం చెప్తా ఉంది. నువ్వు సంతోషంగా ఇవ్వాలా, ఉత్సాహంగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును, దేవుడు ప్రేమిస్తాడు. ఈరోజు నువ్విచ్చే కానుక ఎంత బరువైంది అని దేవుడు చూడట్లేదు. నువ్విచ్చే కానుక ఎంత కాస్ట్లీయెస్టో దేవుడు చూడట్లేదు. దేవుడు చూస్తుంది ఏంటంటే, నువ్వు ఎంత ప్రేమ గల హృదయంతో ఇస్తా ఉన్నావు, ఎంత సంతోషంతో, ఎంత ఇవ్వాలి అనే హృదయంతో నువ్వు ఇస్తా ఉన్నావో ఆ బరువును దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న ప్రేమ బరువును చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఇష్టాన్ని, దేవుని పట్ల ఉన్న ఇష్టాన్ని, ఆ బరువును దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ నీవిచ్చే కానుక బరువు ఆయన చూడట్లేడు. ఈరోజు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే, ఆయన ఈ లోకానికి వచ్చింది ఏ వస్తువు కోసం కాదు, ఏ రిచెస్ కోసం కాదు, ఏ ధనం కోసం కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలం నీ కోసము, నా కోసము. మనమే ఒక స్పెషల్ గిఫ్ట్ ఆయనకి. మనమే ఒక గిఫ్ట్గా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనము దేవునికి గిఫ్ట్గా సమర్పించుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు సనుక్కొనక గునుక్కొనక సంతోషంగా దేవుని సన్నిధికి ఇవ్వు. నువ్వు ఇచ్చేది కొంచెమైనా ఎక్కువైనా దేవుడు దాన్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. నీకు ఈ లోకంలో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా ఏ కొదువను దేవుడు చెయ్యడు. నీ జీవితము సమృద్ధిగా ఉంటుంది. నీవు నీ సంచిలో నుండి, లేకపోతే నీ డబ్బుల్లో నుండి, నీ పాకెట్ నుండి నువ్వు అనేకులకు ఇచ్చేవాడిగా, బ్లెస్ చేసేవాడిగా దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.